ఉన్నారు చూడండి నవీన్ అని, ఈజ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఒక 3 months చేసిన విఎఫ్ఎక్స్ని అన్నీ చూసి లేదు ఇది కరెక్ట్ లేదు అని ఇంకొకసారి చెప్పించారు. అలాంటి మహానుభావు, ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఈ ఫిలింకి. Hi Rishma. Hello. This is Rani from Telugu Sound TMM. Yes. So you are looking so good. Thank you. ఉపేంద్ర సార్ కంటెంట్ అనేది ఎంటైర్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ సినిమా ఉపేంద్ర సార్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? లెట్ మీ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ అండ్ ఉపేంద్ర సార్ డైరెక్షన్. It was amazing experience because there are so many artists waiting to work with Upendra sir and me. Sir, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేప్పుడు చాలా సంతోషంగా I was very very happy because not many artists get a chance to work with Upendra sir, and me being this early in the industry, I got a chance to work with him. And his creation, his thinking, for me to be a part of UI World, I was very grateful, and the entire experience was once in a lifetime experience antar kada. It was like that for me. ఉపేంద్ర గారు, సో రీష్మాని అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఆడిషన్స్ ఏమైనా చేశారా? లేదు ప్రేమ్ అని ఒక డైరెక్టర్ ఉంటారు కన్నడలో, ఈజ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ అంటే షోమ్యాన్ అంటారు. ప్రేమ్ అంటేనే ఈ జోగి ఇలాంటి ఫిలం చాలా బ్లాక్ బస్టర్ ఫిలము. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ప్రేమ్ గారు మన హీరోయిన్ని. ఆ ఫిలం నేను చూశాను, ఆ సాంగ్స్, ఆ ఫిలం పర్ఫార్మెన్స్ అన్ని ఆయన సెలెక్ట్ చేస్తేనే ఫినిష్. ఇంకేంటి నేను ఆరాంగా తీసుకోవచ్చు, బట్ అది చూశాను. అద్భుతమైన ఆర్టిస్టు. నాకు అందుకే ఏమి చెప్పలేదు, నా హీరోయిన్ ఈ అమ్మాయి అని చెప్పాను అంతే. ఆల్ ది బెస్ట్. వేలుగారు సార్, మీరు 50 years నుంచి ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నారు లహరి అనే బ్రాండ్తో. అంటే మ్యూజిక్ పరంగా కూడా ఇప్పుడు చాలా చేంజెస్ ఇదంతా వచ్చింది. ప్లస్ ఫస్ట్ టైం ఉపేంద్ర గారితో చేస్తున్నారు. అంటే ఆయన ఒక కాంప్రమైజ్ అయ్యే మేకర్ కాదు యాక్చువల్గా. సో ఆయనతో ఈ సినిమా చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ప్లస్ మ్యూజిక్ పరంగా ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి వాటి గురించి మీరు ఏం చెప్తారు? సార్, ఈ సినిమా యూఐ ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ సార్. ఇది యూ అంటే ఉపేంద్ర గారు, ఐ అంటే ఇంటెలిజెన్స్ సార్. ఆల్మోస్ట్ 2 years, ఇది 9 years ఎరిక్తో రాసినట్ల స్క్రిప్ట్ సార్. ఇది ఈ స్క్రిప్ట్కి మంచి ప్రొడ్యూసర్ కావాలి, ఈ సినిమా చేయాలంటే కూడా టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఉండే టీం కావాలనేసి చాలా ఆయన పెండింగ్ పెట్టారు 9 years ఇంకా. 9 years ఇంకా డైరెక్షన్ కూడా చేయలే ఆయన. సడన్గా అది మంచి రోజు శుభ శుక్రవారం ఆ పొద్దు నాయుడు గారిని, మనోహర్ నాయుడు గారిని కలిసేకి వచ్చారు. ఇమ్మీడియట్గా 2 minutes స్టోరీ చెప్పారు అంతే సార్. చాలా అద్భుతంగా ఉండింది. ఇమ్మీడియట్ స్టార్ట్ చేయండి అన్నారు. ఇమ్మీడియట్ స్టార్ట్ చేసాము. బట్ టైం తీసుకునింది. 2.5 years అయింది సార్. బికాస్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ చాలా పనిచేశారు. కంప్లీట్ టీము నైట్ అండ్ డే 24 hours పనిచేశారు. ఛాలెంజెస్ మాకు వచ్చింది ఏమంటే, ఆయనకి ఒక బ్రెయిన్ లేదు సార్, 5 brains ఉంది ఒక బ్రెయిన్లో. అప్పుడే చెప్పాను కదా, సీకే కంటెంట్ కింగో. ఇప్పుడు ఏం చేశారో ఆయనకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఏంటికి చేశారంటే, మంచి ప్రోడక్ట్ రావాలా, ఇప్పుడు వరల్డ్ మార్కెట్ని కంపీట్ చేయాలి సార్ మనము. నాట్ ఓన్లీ ఇప్పుడు మన తెలుగునికి కన్నడానికి తమిళనికి హిందీ కాదు, చేతిలోనే అంత సినిమా చూస్తారు ఇప్పుడు ఒక సెకండ్లో. సో ఆ మంచి కంటెంట్ ఇచ్చి మంచి సినిమా చేస్తే 100% జనాలు చూస్తారు అనేసి మంచి క్వాలిటీ ఇచ్చారు. డెఫినెట్లీ మీకు చాలా ఆనందంగా ఉంటుంది చూసాక ఈ సినిమా. బడ్జెట్ ఎంత అయి ఉంటుంది సార్? సార్ మీరు చూసేసి చెప్పండి సార్. సార్ మీరు 100 కోట్లు అంటారా, 200 అంటారా, 300 అంటారా, మీకే సార్. మీ లహరి సంస్థని పెంచింది మీరే, దీన్ని రాసేటప్పుడు కూడా మీరే రాయండి సార్. సార్ ఉపేంద్ర యాక్చువల్గా అంటే మీరు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ కన్నడలో అంటే మీ అంత థాట్ ప్రాసెస్లో క్రియేటివ్గా అంటే అంటే వాళ్ళు ఏదో సినిమాలు తీశారు కానీ ఇలా న్యూ థాట్స్తో ఇంతవరకు రాలేదు. అంటే మొన్న కేజీఎఫ్ వచ్చేంత వరకు అంటే ఒక పాత్ బ్రేకింగ్ లాగా చేయలేకపోయారు. అంటే ఈ యూనిక్నెస్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకోగలిగారు సార్? లేదండి, అలా కాదు.
ఒక 100 ఇయర్స్ అయింటే అంటే ఈ ఇండస్ట్రీకి అప్పటి నుంచి పాత్ బ్రేక్ చేసుకొని చాలామంది వస్తూనే ఉండారు. మనకు తెలియదు అంతే. మనకు తెలిసింది మనం మాట్లాడతామంటే చాలామంది డైరెక్టర్స్ కన్నడలో మీరు ఊహించరు అలాంటి ఫిలం చేశారు. వెరైటీ ఫిలం చేశారు. అది మనకు తెలియదు అంతే. మీరు కరెక్ట్గా ఒకసారి చూడండి. అలాంటి ఫిలం కన్నడలో చేశారు, తెలుగులో అప్పటి నుంచి చేస్తూ వచ్చారు, ఇప్పుడు చేస్తున్నారు, అక్కడే ఇప్పుడు చేస్తున్నారు. మీకు కేజీఎఫ్ కాంతార కనబడుతుంది బికాస్ ఆఫ్ పెద్ద హిట్. అక్కడ చాలా ఫిలం హిట్ అయితే మొన్న భీమా అని ఒక ఫిలం వచ్చింది. విజయ్ గారు, మీకు తెలుసు విజయ్ గారి గురించి, ఎంత బాగా చేశారంటే ఫిలము. హీరో డైరెక్షన్ ఎంత బాగా చేశారంటే దాని ముందు సలగా అని చేశారు. అదన్నీ నేనే చూసి ఏంట్రా ఇది ఇంత షార్ట్స్, ఇది ఒక హీరో ఇలా చేశారా అని నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను. అతను హీరోగా డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఫిలం చేశారు. ఇంకొకటి కృష్ణం ప్రణయ సఖి అని ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఫిలం గణేష్ గారిది, గోల్డెన్ స్టార్ గణేష్. ఇలాంటి ఫిల్మ్స్ వస్తూనే ఉంటుంది. యోగరాజ్ భట్ గారు ఎంత ఫిలం చేశారు, సూరి గారని ఒకరు ఉన్నారు. ఎక్స్ట్రాండరీ ఫిలం అన్నీ చేస్తూనే ఉంటారు. కొన్నిసారి మనం ఇప్పుడు నేను కూర్చుంటే నేనే కనబడతాను మీకు, అందుకే మీరు ఇష్టపడతారు అంతే. ఉపేంద్ర సార్ ఇక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది అసలు చెప్పుకోవాలంటే. ఓకే సార్, ఇప్పుడున్న జనరేషన్లోనే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే చూపించారు సినిమాలో. అంటే ఎలా రీసెర్చ్ చేశారు సార్? ఆ స్టోరీ అనేది మీ ఊహకు తట్టిందా, లేకపోతే ఎటువంటి సంస్థల ద్వారా రీసెర్చ్ చేశారా, ఏం చేశారు సార్ దాని గురించి? మిమ్మల్ని రీసెర్చ్ చేశాను, నన్ను నేను రీసెర్చ్ చేసుకున్నాను అంతే రీసెర్చ్ అది. అంటే ఇప్పుడు చాలా సంస్థలు కూడా చెప్తున్నాయి సార్, అంటే 2035లో 2040లో ఈ భూమి అంతా అంతమైపోతుంది, మరి ఇంకా ఉండదని. అంటే వాళ్ళ ద్వారా ఏదైనా రీసెర్చ్ చేసి రెఫర్ చేసి కనుక్కోవడం జరిగింది? అయ్యో, నేను అస్ట్రాలజర్ కాదండి ప్రిడిక్షన్ చేసేదానికి. అదొక పార్ట్ ఆఫ్ ది ఫిలం అంతే, డోంట్ వరీ. సార్ ఉప్పి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ శివ్ గారి గురించి మాట్లాడుతూ నేను ఆయన నుంచి చాలా తీసుకున్నానని చెప్పారు. అవును. అంటే మీరు ఎన్ని డిజైన్స్ రెడీ చేశారు 2040 వరల్డ్ క్రియేట్ చేయడానికి మీరిద్దరూ కలిసి? ఇలా చాలా. కొన్నిసారి ఆర్ట్ డైరెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే మనం ఐడియా చెప్తాము, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఉంది కదా, అది ఆ స్కిల్ కావాలి. కాస్ట్యూమ్స్ మీరు చూసే కాస్ట్యూము నేను ఒక ఐడియా అంతే, దాన్ని అలా తీసుకువచ్చేవారు. వర్షిణి అండ్ భరత్ అని డిజైనర్స్ ఉన్నారు, దానికి పాపం ఖర్చు పెట్టారు. ఫస్ట్ ఎప్పుడు వీళ్ళు ఫస్ట్ పెట్టుకోండి, శ్రీకాంత్ గారు, మనోహర్ గారు, నవీన్ గారు, చంద్రు గారు, వీళ్ళు ఫస్ట్ పెట్టుకొని నేను అన్నీ చెప్తా ఉన్నాను. బట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ కాస్ట్యూమ్ అన్ని చేసి అంత ఎక్స్ట్రాండరీగా ఆ ఎఫర్ట్ వేసి తీసుకువచ్చేది ఉంది కదా. ఈ డ్రెస్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసి అలా వర్షిణి అండ్ భరత్ అనేది డిజైన్ చేశారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో రీసెర్చ్ చేసి మనం హంగేరికి పిలుచుకొని పోయి అక్కడ మ్యూజిక్ చేయించారు. అందరు కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఒక్కరితో ఏమీ అవ్వదు. ఇట్ ఇస్ ఎ టీమ్ వర్క్. అది నా అదృష్టం అంతే. కంగ్రాట్స్ సార్. ఉప్పి గారు సార్ ఇక్కడ సో మీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తగా క్రియేటివ్గా చూపిస్తారు. సో ఈ సినిమాలో నేను విన్న ప్రకారం క్లైమాక్స్లు 2 ఉంటాయి. కొన్ని థియేటర్లకు ఒక క్లైమాక్స్, కొన్ని థియేటర్లకు ఇంకో క్లైమాక్స్, అలా ఏదో ప్లాన్ చేశారు అని విన్నాను. లేదు, అదన్నీ మీరు ఇది చేయొద్దండి. ఎందుకంటే ఎవరో క్లెవర్గా రెండు సారి చూడలే అని ఎవరో చేసింటారు ప్లాన్. ఇది అంటే పాపం ఆడియన్స్ అక్కడ వెళ్ళి ఈ క్లైమాక్స్ ఇంకొకటి అక్కడ క్లైమాక్స్ ఉంటుంది అని అలా ఏం లేదు. వేరే వాళ్ళ సినిమా అయితే నమ్మే వాళ్ళం కాదు, మీ సినిమా కాబట్టి ఇది నమ్మాలనిపించింది. లేదు, నేనే చెప్తున్నాను, మీరు ఈ ఫిల్మ్నే సెకండ్ టైం చూస్తారు, ఇంకొక చూడాలా అని అలా ఉంది. బట్ 2 క్లైమాక్స్ నేను ఉంటే నేనే చెప్పేస్తాను. సో ఓపెన్ ఎండింగ్ ఏమైనా ఉంటుందా? ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ లాగా అదేంటో మీరు చూసి చెప్పాలి. ఓపెన్ ఎండింగో క్లోజ్ ఎండింగో, మీరు ఓపెన్గా పెట్టుకుంటే ఓపెన్గా ఉంటుంది, క్లోజ్ చేసుకుంటే క్లోజ్గా ఉంటుంది. సార్ ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్. ఉపేంద్ర గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. కాస్ట్లీయెస్ట్ చీప్ సాంగ్ అని ఒక క్యాప్షన్ పెట్టి నీది పెద్దది నాది చిన్నది అన్నారు. దానికి ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఆ థాట్ ప్రాసెస్ గురించి చెప్పండి. లేదండి, ఆ సాంగ్ చాలా ఎక్స్పెన్సివ్ సాంగ్. అది ఒక 100 ఫారినర్స్, చిన్ని ప్రకాష్ కొరియోగ్రఫీలో చాలా డాన్సర్ యూజ్ చేసి సెట్స్ అన్నీ వేసి ఎక్స్టెన్షన్ చేసి అలా చేసాము. బట్ అందుకే నేను అనుకున్నాను, బట్ లిరిక్స్ ఏమో చీప్ అని ఉంది, అందుకే
మోస్ట్ ఎక్స్పెన్సివ్ చీప్ సాంగ్ అని మనం ఇది చేసాం అంతే.